గుడ్ మార్నింగ్ గైస్. ఈ రోజు డే 3. సో ఫోన్లలో ఛార్జింగ్ లేదు. సో డైరెక్ట్ డైనింగ్ రూమ్కి వచ్చి ఇక్కడనే ఛార్జింగ్ స్టేషన్ ఉందన్నమాట. ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టినాం అనమాట. సో మళ్ళీ మనం ఏబీసీ పోయినాక మనకి ఏడ ఛార్జింగ్స్ ఉండే అంటే, ఎందుకంటే మొత్తం సోలార్ పవర్ మీద నడుస్తుంది కాబట్టి. సో ఇక్కడనే ఛార్జింగ్ పెట్టినుండే ఏమి రికార్డ్ చేయలేకపోయినా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి వచ్చినాం, ఇప్పుడే ఫోన్ తీసుకొని చూపిస్తున్నా. సో ఈరోజు మన స్ట్రెచ్ డైరెక్ట్ ఏబీసీకి వెళ్ళిపోతాం, రీచ్ అయిపోతాము. సో హోప్ఫుల్లీ బై 3-4కి వెళ్ళిపోతాము. సో సన్సెట్ చూసే ఆప్షన్ కూడా ఉంది మనకి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూసి విల్ స్టార్ట్ అవర్ ట్రెక్ బ్యాక్ టు బ్యాంబూ. సో బ్యాంబూలో స్టే చేసి బ్యాంబూ నుంచి జీను వెళ్ళిపోతాం అనమాట. సో ప్లాన్ అయితే అదే ఉంది, చూద్దాం ఎట్లా పోతుందో. సో ఈ రోజు అయితే నిన్న చేసిన స్ట్రెచ్ కి అందరం అవుట్ అయిపోతాం అనుకున్నాం, కానీ లేచినాక అందరం ఎవ్రీవన్ ఇస్ ఫీలింగ్ బెటర్. సో ఎవ్రీవన్ ఇస్ మోటివేటెడ్. ఏబీసీ వచ్చేసాం ఆల్మోస్ట్ 6 hours అంతే. సో పోయినాక చూపిస్తా. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. టైం వచ్చేసి 9 అవుతుంది. ఈ రోజు కూడా లేట్ రన్ అవుతున్నాం, బట్ ఇట్స్ ఓకే. ఈ రోజు చిన్న ట్రెక్, ఐ మీన్ చిన్న స్ట్రెచ్ కాబట్టి ఈ రోజు కవర్ చేసేయచ్చు. నిన్నట్లాగా పెద్ద స్ట్రెచ్ ఏం లేదు. సో ఇప్పుడే స్టార్ట్ చేసినాం, అందరం కలిసి పోతున్నాం. చూద్దాం ఏమైతుందో. ఈ రోజు బై ఆఫ్టర్నూన్ వీ షుడ్ బి రీచింగ్ ఏబీసీ. లెట్స్ గో. సో గైస్, ఇందాక అందరం క్విక్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. మేమందరం జాకెట్స్ అవి వేసుకున్నాం. ఫుల్ చలి పెడుతుంది పొద్దున అని చెప్పేసి ట్రెక్ స్టార్ట్ చేసినాం. 5 minutes కూడా కాలే, లోపలంతా స్వెట్ అయిపోతుంది, ఉబ్బరిస్తుంది అని చెప్పేసి అవుట్ఫిట్స్ మొత్తం చేంజ్ చేసేసుకున్నాం అనమాట. అందరం ఆడొక 15 minutes తీసుకున్నాము. ఇప్పుడైతే పోతున్నాము. ఈరోజు చాలా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్టిట్యూడ్ గెయిన్ అవుతున్నాం కదా. సో నడుస్తుంటే దమ్ ఎక్కువ వస్తుంది, కొంచెం డిమాండింగ్ ఇంకెక్కువ అనిపిస్తుంది. చూద్దాము. కొంచెం ముంగల్లో పోయినాక స్ట్రెయిట్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంటదంట. ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కుతున్నాము. సో చింగిపోతుంది ఇప్పుడైతే, చూద్దాం. సో ఏబీసీ ఎండ్లెస్ స్టేర్స్ అంటారు కదా. సో ఆ సెక్షన్ కి వచ్చేసాం అనమాట. సో ఆల్టిట్యూడ్ కంటిన్యూస్ గా గెయిన్ అవుతున్నాం, హై. సో ఈరోజు స్ట్రెస్ఫుల్, ఇంకా డిమాండింగ్ అనిపిస్తుంది. చూడు, జస్ట్ ఆగిన ఒక క్లిప్ రికార్డ్ చేద్దామని మాట్లాడనికనే వస్తలే, అంత దమ్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, పుష్ చేస్తున్నాం మెల్లమెల్లగా. సో లెట్స్ సీ. అందరం ఆగాగి వస్తున్నాం. సో ఈరోజు స్లో పేస్ లోనే పోదామని చెప్పేసి ఫిక్స్ అయినాం ఇందాక. సో ఇట్స్ ఓకే, 3-4 వరకు రీచ్ అయినా ఓకే అని చెప్పేసి అనుకొని మెల్లనే పోతుంది. సో నేను పేస్ పెంచి ఎక్కుతున్నా, మెల్ల నడిస్తే నాకు అయితలేదు. నా పేస్ లో నేను నడిస్తే క్విక్ బ్రేక్స్ తీసుకుంటా ముందు వచ్చేసాను నేను అందరికంటే ముందుకి. సో చూద్దాం, ముంగల పోయి ఆగుతా వాళ్ళ కోసం. ఇప్పుడు ఇక్కడ ఆగుకుంటే ఎక్కుతే నా బాడీ కూల్ డౌన్ అయిపోతుంది, మళ్ళీ నేను లేవలేకపోతున్నా, మోటివేషన్ లూజ్ అయిపోతున్నా. సో ముంగల్కి వచ్చేసిన ఇంకా నేను. మాకు నార్మల్ 8 to 10 kgs వేసుకున్నాను నేను బ్యాగ్. అది వేసుకొని ఎక్కుతేనే అయితలేదు. వీళ్ళు చూడండి ఎంత మోస్తున్నారు సామాన్. అసలు డిఫరెంట్ బ్రీడ్ వీళ్ళు. సో ఆడ బ్లూ కలర్ కనిపించింది కదా, బ్లూ కలర్ హౌసెస్. సో అదే దేవరాలి అనమాట, మన ఫస్ట్ స్టాప్ ఫర్ ద డే టుడే. సో నేనైతే రప్ప ఎక్కేసిన ఫాస్ట్ గానే. ఈడ ఇంకా బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది. సో ఇది కేవ్స్ టెంపుల్ అంట. సో ముందు ఈ ఫెసిలిటీస్ అన్ని ఏం లేనప్పుడు ట్రెక్కర్స్ ఇక్కడనే షెల్టర్ తీసుకుంటుండే అంట. ఇప్పుడైతే టీ హౌసెస్ అవన్నీ, ట్రైల్ మొత్తము అసలు కమర్షియలైజ్ అయిపోయింది. నీకు ఏ ఫెసిలిటీ కావాలంటే ఆ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, కానీ ఏం అవైలబుల్ లేనప్పుడు ఇక్కడనే షెల్టర్స్ అట్లా తీసుకుంటుండే అంట. సో ఈ టెంపుల్ ని క్రాస్ చేసి దేవరాలి ఫాస్ట్ గా నడిస్తే 1/2 an hour అంట. సో స్లో పేస్ లో నడిస్తే 1 hour 15 minutes పడుతుంది. చూద్దాం.
look at the stars, look how they shine for you, and everything that you do. Yeah, they were all yellow. I came along, I wrote a song for you, and all the things that you do. సో గైస్ ఇప్పుడే ఒక వాటర్ ఫాల్ క్రాస్ చేసి ముంగల్కి వచ్చినాము. మళ్ళీ ఈడ ఇంకో వాటర్ ఫాల్ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ ఇప్పటివరకు ఎన్నో చిన్న చిన్న వాటర్ ఫాల్ చూసినాం. ఆల్మోస్ట్ 50 to 100 వాటర్ ఫాల్స్ అయితే చూసుంటాం ఈజీలీ. కానీ ఇది ఒకటి బ్యూటిఫుల్ ఉంది. ఇందాక కూడా బ్యూటిఫుల్ ఉండే, అక్కడ క్రాసింగ్ ఉండే. సో దేవరాలి జస్ట్ ఇంకో 10-15 స్టెప్స్ ఉంది అంతే, ఎక్కేస్తే అయిపోతుంది. దానికంటే ముందే ఉంది ఈ వాటర్ ఫాల్. ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఆల్టిట్యూడ్ వల్ల. సో ఆల్రెడీ ఇప్పుడు 3200 మీటర్స్కి వచ్చేసినాము. సో ఈ నుంచి ఎంబీసీ ఇంకో 1 hour 45 minutes. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళా మనం ఏబీసీకి మూవ్ అవుతుంటే నాకు తెలిసి అప్పుడు సన్సెట్ చూస్తామేమో ఆన్ ద వేలా. సో చూద్దాం, లెట్స్ సీ. క్విక్ బ్రేక్ అగైన్. సో మనం స్లో పేస్ లో నడుస్తున్నాం. ఫోటోలు వీడియోలు తీసుకొని ఎక్కువ టైం అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను పేస్ క్యాచ్ చేస్తున్నా, ఫ్రంట్ లో పోతున్నా అందరికంటే ముందు. సో హోప్ఫుల్లీ 1 hour లో ఎంబీసీ రీచ్ అయిపోతే ఎంబీసీ రీచ్ అయ్యి రిలాక్స్ చేస్తా. సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యా. సెకండ్ హాఫ్ లో మళ్ళీ అందరినీ గ్యాదర్ చేసుకొని లాస్ట్ లా మెల్ల నడుచుకుంటూ వస్తా. సో అదే ఇప్పటికైతే ప్లాన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour లో రీచ్ అయిపోతుంది ఎంబీసీ. వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం హైక్ కూడా, ట్రెక్ కూడా చాలా డిఫికల్ట్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఉంది, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ గెయిన్ అవుతున్నాం కదా. సో కొంచెము బ్రీతింగ్ ఎక్కువ అవుతుంది అనమాట, దమ్ ఎక్కువ వస్తుంది. సో దాని తప్పించి ఏం లేదు, వేరే ప్రాబ్లం ఏమైతే లేదు. జస్ట్ హై ఆల్టిట్యూడ్ ఉన్నాం కదా, సో అందుకనే కొంచెం మెల్లమెల్ల నడుస్తున్నాం ఇవాళ ఒక రోజు. సో ఇప్పుడే స్టెప్స్ దిగి రివర్ సైడ్ అయితే నడుస్తున్నాం. సో చూసుకోవచ్చు అలా కనిపిస్తుంది అక్కడ సౌత్. సో మన వాళ్ళందరూ ఇంకా ఉన్నారు, నేను ముంగల్లో నడుస్తున్నాను. సో రివర్ సైడ్ నడుస్తున్నాము. మళ్ళీ రివర్ సైడ్ క్రాస్ చేసినాక నాకు తెలిసి మళ్ళీ స్టేజ్ స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లం ఇంకో 45 minutes అవే ఫ్రమ్ ఏబీసీ అంతే. కానీ ఈడైతే వ్యూస్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. లిటరలీ వ్యాలీలో నడుస్తున్నాం. ముంగలేదో ఫ్రోజన్ వాటర్ ఫాల్ ఉంది చూడండి. మొత్తం ఇది ఐసే ఉందన్నమాట, గ్లేషియర్ టైప్ ఫామ్ అయింది. లోపల నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి, పైన వాటర్ ఫాల్ ఉంది. ఇదైతే మొత్తం ఐసే ఉంది. యాజ్ ఇఫ్ అవలాంచ్ వచ్చినట్టే ఉంది, కానీ ఇది ఎట్లా ఫామ్ అయిందో తెలియదు మనకి. కానీ ఇది కూడా క్రేజీ. ఐస్ మీద ఏదో ఏదో కైండ్ ఆఫ్ గడ్డి పెరిగింది, అదేందో కూడా అర్థమైతలే. అట్లా ఎట్లా పెరిగింది కూడా అర్థమైతలే. మొత్తం ఐస్ వైట్ లేదు,
గ్రీన్ 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 ఉంది మధ్యలో. మీకు కనిపిస్తుందో లేదో వెనకాల, బట్ మధ్యలో మధ్యలో బ్లాక్ కలర్ డాట్స్ మీకు కనిపించేవే అదే అవి చెట్లు పెరిగినాయి ఇట్లా. గైస్ ఏం కనిపిస్తలేదు ముంగాల, నేను సంజయ్ ఇద్దరమే ఉన్నాం వెంబడి. అందరు చాలా వెనకాల ఉన్నారు, మేమిద్దరం కొంచెం ఫాస్ట్ నడుస్తున్నాం జల్దీ పోదామని చెప్పేసి. మొత్తం లిటరలీ క్లౌడ్స్ అన్ని కవర్ అయిపోయినాయి, 360 డిగ్రీస్ క్లౌడ్స్ ఉన్నాం. మేము క్లౌడ్స్ మధ్యలో నడుస్తున్నాం. మా ముంగల ఒక పోటర్ పోయిండు, ఆయన లంచ్ ఆర్డర్ చెప్పనీకే మనం పోయే టైం వరకు రెడీ అవుతుంది అని చెప్పేసి. మన వాళ్ళు చాలా వెనకాల ఉన్నారు, చాలా డిమాండింగ్ ఉంది ట్రెక్. నాతోటే అయితే లేదు, మేమిద్దరం మెల్ల 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 నడుచుకుంటూ వస్తున్నాం. మన వాళ్ళు ఎప్పటికొస్తారో ఏమో నాకు అర్థమైతలే, కానీ మన వాళ్ళు గివ్ అప్ ఇచ్చే రకం కాదు, పుష్ చేస్తారులే. లేట్ అయినా సరే వస్తారు, అదైతే గ్యారంటీ. బట్ అదే కొంచెం డిమాండింగ్ ఉంది. ఈ రోజే టెస్ట్ ఉంది యాక్చువల్గా. నిన్న మోసం చేసిరు, నిన్ననే హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రెక్ కంప్లీటెడ్ అని చెప్పారు, కానీ కాదు. యాక్చువల్లీ ఈ రోజు ఎలివేషన్ చాలా గెయిన్ చేస్తున్నాం కాబట్టి ఆల్టిట్యూడ్ హిట్ అవుతుంది, బ్రీతింగ్ ఎక్కువ కావాల్సి వస్తుంది, ఎనర్జీ అనేది లో ఉంది అనమాట ఈ రోజు, అందుకనే కొంచెం కష్టం అవుతుంది. సో లిటరల్లీ క్లౌడ్స్ మధ్యలో నడుస్తున్నాను నేనైతే. ఒక్కోనున్న డిమాండింగ్ ఉంది, ఎగ్జాస్టింగ్ ఉంది, బట్ పుష్ చేస్తున్నా. 15 to 20 minutes అవే ఫ్రమ్ ఎంబీసీ. సో ఎంబీసీ పోగానే లంచ్ చేసి చేసేపు రిలాక్స్ అయితే సెట్ అయిపోతాం, ఏబీసీ పుష్ చేయొచ్చు. ముంగల కనిపించేది ఎంబీసీ. సో ఎంబీసీ కనిపించింది, మోటివేషన్ వచ్చింది పుష్ చేయడానికే, లేకపోతే అసలు అయితే లేదు. చాలా పుష్ చేసుకుంటూ వస్తున్నా. సో ఎంబీసీ కనిపించింది, ఇప్పుడు మోటివేషన్ వచ్చింది. 10 minutes వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి ఆడపోయి రిలాక్స్ అవుతాం. మధ్యలో బ్రేక్ తీసుకునేది ఏం లేదు. వచ్చేసినాము ఎంబీసీ. చాలా టఫ్ ఉండే, బట్ మేడ్ ఇట్ టు ద లంచ్ స్టాప్. సో ఇక్కడ నుంచి కూడా స్టేర్స్ ఉన్నాయి, అవి ఎక్కి ఎంబీసీకి పోయి లంచ్ చేసి, మన వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో. మన వాళ్ళు పక్క నాకు తెలిసి ఇంకా 1.5 hours అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే చాలా డిమాండింగ్ ఉంది, చాలా స్టీప్ ఉంది, ఎలివేషన్ చాలా గెయిన్ అయిపోయినాం కాబట్టి కొంచెం డిఫికల్టే. చూసాము, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో గైస్ మనం ఈరోజు స్టే వచ్చేసి ఎంబీసీలోనే చేస్తున్నాము, ఏబీసీ పుష్ చేయలే, ఎందుకంటే అందరు టైర్డ్ అయిపోయారు. సో మనము టోటల్ గ్రూప్ తోటి పోవాలి కాబట్టి, సో ఏబీసీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం ఏబీసీకి. రేపు ఏబీసీలో స్టే చేసి ఎల్లుండి సన్ రైజ్ చూసుకొని రిటర్న్ అవుతాము. మన దగ్గర స్పేర్ డే ఉంది కాబట్టి మనకు సెట్ అయిపోయింది ప్లాన్ అట్లా. సో ఈరోజు మనకు లీజర్ ఉంది ఎంబీసీలో. సో ఇప్పుడు ఇక్కడ వాలీబాల్ ఆడనికే పోతున్నాము, చూద్దాం ఎట్లా దమ్మొస్తుందో, ఆడగలుగుతామా లేదా అని చెప్పేసి చూద్దాం, ట్రై అయితే చేద్దాము. ఆడొచ్చు, మరి ఏమంతా ఫిజికల్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే స్పోర్ట్ కాదు కదా. సో ఆడదాం, ఇక్కడ లోకల్స్ తోటి ఆడదాం వాలీబాల్ ఇప్పుడు. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూ. జస్ట్ నేను ముంగల నిల్చున్నా, మాచాపుచారే పీక్ మీద సన్సెట్ రేస్ పడుతున్నాయి, మంచిగా గ్లో ఇస్తుంది. మాచాపుచారే ఒకటే కాదు, మన నా ఇంకాల చూసుకుంటే అక్కడ ఆరెంజ్ కూడా గ్లో ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే అన్నపూర్ణ సౌత్ కూడా రివీల్ అయ్యింది. మెల్లమెల్ల క్లౌడ్స్ క్లియర్ అప్ అవుతున్నాయి సన్సెట్ టైం కి. సో ఇంకో 1 hour ఉంది బిఫోర్ సన్ సెట్స్ కంప్లీట్లీ అండ్ ఇట్ బికమ్స్ డార్క్. సో వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి. మేము జస్ట్ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పటివరకు టైం ల్యాబ్స్ పెట్టినా మంచిగా వచ్చింది వీడియో. మళ్ళా క్లౌడ్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి వ్యాలీలకి, చూపిస్తాను చూడండి.
ఏం కనిపిస్తలేదు, అంతా క్లౌడ్స్ వచ్చేసినాయి. మన వాళ్ళు వాలీబాల్ ఆడుతారు, ఏం కనిపిస్తలేదు. నేను జస్ట్ వచ్చి పైన కూర్చున్నా, రిలాక్స్ అవుతున్నా. ఇందాక ఆడిన 10 minutes బాడీ హీట్ అవుతుంది అని చెప్పేసి అయిపోయింది నాది. వచ్చి పైన కూర్చొని రిలాక్స్ అవుతున్నా. మన వాళ్ళు ఇప్పుడు ఆడుతారు ఇగో. సో గైస్ మీకు ఏం కనిపించలేకుండొచ్చు, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి, వర్షం పడుతుంది. నేను నిల్చున్న జాగాలో కూడా క్లౌడ్స్ వచ్చినాయి. సో ఇప్పుడే డిన్నర్ టైం అయింది. 8 o'clock కిచెన్ క్లోజ్. అంటే ఈరోజు లంచ్ లేట్ చేసినాము, అయినా డిన్నర్ ఇప్పుడు చేసేస్తున్నాము. 7:30కే చేసినాము. చేసేసి రిలాక్స్ అయిపోతాం. ఇక మొత్తం క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ అంటే మీ వైట్ అంతా కనిపించేది అంతా క్లౌడ్సే. అవి వైట్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం క్లౌడ్సే అవన్నీ. సో ఇప్పుడే ఆల్మోస్ట్ 7:30కే డిన్నర్ చేసేస్తున్నాం, ఎందుకంటే 8 o'clock కిచెన్ క్లోజ్ ఉంటాయి కదా. సో అర్లీ డిన్నర్ చేస్తున్నాం, అర్లీ స్లీప్. స్టార్ట్ ఫ్రెష్. టుమారో విల్ బి రీచింగ్ ABC, ఫైనల్ ద డ్రీమ్ డెస్టినేషన్. లెట్స్ గో సబ్మిట్ ABC టుమారో. లెట్స్ గో.